తన ఎడల భయభక్తులు కల వారికి తన నిబంధనను తెలియచేవాడైన మన ప్రభుకే స్థుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మన ధ్యానం లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుంచి 32 వచనాల వరకు. ఈ వాక్య భాగం అంతట్లోనూ తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానాన్ని మనం చూస్తాం. ఈ అధ్యాయం అంతా చూసినట్లయితే ఇక్కడ మనకు 3 ఉపమానాలు కనబడతాయి. ఒకటి, తప్పిపోయిన గొర్రెను వెతకడం, దాన్ని తిరిగి తెచ్చుకోవడం. 2, పోగొట్టుకున్న నాణాన్ని వెతికి దాన్ని తిరిగి పొందుకోవడం. 3, తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే చేర్చుకున్న తండ్రి యొక్క ఆనందాన్ని గురించి వివరించబడిన ఉపమానం. కాబట్టి తప్పిపోయిన గొర్రె, పోగొట్టుకున్న నాణ్యం, తప్పిపోయిన కుమారుడు, ఈ 3 సంగతులు ఈ అధ్యాయంలో చూస్తాం. అయితే తప్పిపోయిన గొర్రెను వెతికి తెచ్చుకోవడం, పోగొట్టుకున్న దాన్ని వెతికి తిరిగి సంపాదించుకోవటం నిన్నటి ధ్యానంలో మనం చూసాం కదా. ఈ రోజు తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత అతని చేర్చుకున్న తండ్రి యొక్క ఉపమానాన్ని మనం తెలుసుకుంటున్నాం. పైన 2 ఉపమానాల్లో తప్పిపోయిన దాన్ని, పోగొట్టుకున్న దానిని ఆయన వెతికి మరలా వాటిని దొరుకు వరకు వెతికి తిరిగి పొందుకున్నారు. కానీ ఇక్కడ ఈ 3వ ఉపమానంలో కుమారుడు వెళ్లిపోతే తండ్రి వెతుక్కుంటూ వెళ్లలేదు. కుమారునికే బుద్ధి వచ్చి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ఎంతో సంతోషంగా చేర్చుకున్నారు. అయితే ఇక్కడ తండ్రి వెతుక్కుంటూ వెళ్లలేదు. ఎందుకు వెళ్లలేదు? ఈ వ్యత్యాసం ఏంటో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వింటే మనకు అర్థమవుతుంది. మొదటిగా తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానాన్ని అర్థం చేసుకున్నాక ఈ మూడిటి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటో మనం చూద్దాం. ఇంకా ఈ రోజు వాక్య భాగంలోని ఉపమానాన్ని చూస్తే ఒక తండ్రికి 2 కుమారులున్నారు. ఆ ఇద్దరిలో ఒక చిన్న కుమారుడు తన తండ్రి ఇంటిని వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకుని ఆస్తినంతా తీసుకుని వెళ్లిపోయి పాప జీవితాన్ని గడిపాడు. ఆస్తిని పాడు చేసేశాడు. కష్టాల్లో పడిన తర్వాత తినడానికి ఆహారం కూడా లేక అప్పుడు తండ్రి ఇల్లు గుర్తొచ్చింది. నా తండ్రి ఇంటికి తిరిగి వెళ్లి ఆయన దగ్గర చాలా మంది పనివారున్నారు కదా, వారిలో ఒకనిగా, ఒక కూలివానిగానైనా ఉంటాను అని పశ్చాత్తాపంతో తిరిగి తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి అతన్ని చూసి చాలా సంతోషించి అతనికి మంచి వస్త్రాన్ని తొడిగించి ఉంగరం పెట్టి విందు చేశాడు. శిక్షించకుండా ప్రేమతో స్వాగతించాడు. చాలా సంతోషించిన ఆయన అన్నారు, నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెను అని. అంతలో పెద్ద కుమారుడు వచ్చాడు. ఇది చూసి అతనికి కోపం వచ్చింది. లోపలికి వెళ్లకుండా బయటకే వెళ్లిపోయాడు. అందుకని తన తండ్రి బయటకు వచ్చి పెద్ద కుమారుని పరామర్శించాడు. ఏం జరిగింది అని బతిమాలుకున్నాడు. అప్పుడు పెద్ద కుమారుడు ఆ తండ్రితో ఇలా అన్నాడు, ఇదిగో ఇన్నేండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే. అయినా నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించితివి అని చెప్పాడు. అప్పుడు ఆ తండ్రి ఒక ఎపిక్ సమాధానం ఇచ్చారు. అదేంటంటే, అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని ఆ పెద్ద కుమారుడితో చెప్పారు. ఇదంతా విన్నాక మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, తెలియక తప్పిపోతే ఆయనే వెతకి వచ్చి రక్షిస్తాడు. కానీ తెలిసి కావాలని ఇంటిని వదిలేసి వెళ్లిపోయి జీవితాన్ని పాడు చేసుకుంటే మనసు మార్చుకుని మనమే తిరిగి రావాలి. కానీ తిరిగి వస్తే మాత్రం తప్పకుండా చేర్చుకుంటారు. ఆయన అయితే వెతుక్కుంటూ రారు, కానీ మనం తిరిగి వస్తే తప్పకుండా చేర్చుకుంటారు. కాబట్టి ఈ వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి రక్షించబడక మునుపు దేవుడే వెతకి వచ్చి రక్షిస్తారు. కానీ రక్షించబడిన తర్వాత ఒకవేళ మనం పాపం చేసి తప్పిపోతే ఇక్కడ మనమే పశ్చాత్తాపంతో తిరిగి తండ్రి యొద్దకు రావాలి. పెద్ద కుమారుని లోపలికి రమ్మని బతిమాలినట్టు తప్పిపోయిన వారిని బతిమలాడరు. కానీ తెలుసుకుని మరలా పశ్చాత్తాపడి వస్తే మాత్రం చాలా సంతోషంగా తండ్రి చేర్చుకుంటారు. ఈ ఉపమానం మనకు 2 ముఖ్యమైన విషయాలు నేర్పుతుంది. ఒకవైపు తండ్రి ప్రేమ ఎంత గొప్పదో చూపిస్తుంది. మరోవైపు మనం తప్పిపోయినప్పుడు ఆలస్యం చేయకుండా పశ్చాత్తాపంతో తిరిగి రావాలని హెచ్చరిస్తుంది. దేవుడు మనల్ని ఎప్పుడూ ద్వేషించడు, కానీ మనం ఆయన దగ్గరకు తిరిగి రావాలని ఎదురు చూస్తూ ఉంటాడు. రక్షించబడిన తర్వాత మనం తీసుకునే నిర్ణయాలు మనల్ని కొన్నిసార్లు తప్పిపోయేలా చేస్తాయి. అయితే బుద్ధి తెచ్చుకుని మరలా పశ్చాత్తాపంతో తిరిగి వస్తే మాత్రం మరలా మన తండ్రి చాలా సంతోషంతో మనల్ని చేర్చుకుంటారు. మన పరలోకపు తండ్రి సంతోషించారు అంటే పరలోకమంతా కూడా సంతోషిస్తుంది కదా. ఒకవేళ ఈ రోజు మనలో ఎవరిమైనా దేవుని రాజ్యంలో చేర్చబడిన తర్వాత కూడా మనం తప్పిపోయి పాపంలో పడి ఉన్నామేమో, పాపంలోనే జీవిస్తున్నామేమో, అక్కడే ఉండొద్దు. మారు మనసు పొంది పాప క్షమాపణ వేడుకుంటే తప్పకుండా తండ్రి తిరిగి చేర్చుకుంటారు. ఆలస్యం చేయకుండా తండ్రి ఇంటికి వచ్చేయండి. ఆయన ఎదురు చూస్తున్నారు మనల్ని చేర్చుకోవటానికి. ప్రార్థించుకుందామా? గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ప్రేమ ఎంత గొప్పదో ఈ ఉపమానం ద్వారా వింటూ అంతకు ముందు చూసిన రుచిని బట్టి ప్రభా మేము మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. నీ విశేషమైన ప్రేమ చొప్పున, నీ విశేషమైన కనికరం చొప్పున మేము బ్రతికిపోయామే, కానీ లేకపోతే ఎన్నడూ నశించిపోవలసిన వారం. నిజంగా నీ రాజ్యంలో, నీ ఇంట్లో మమ్మల్ని చేర్చుకుని నీ కుమారులు కుమార్తెలుగా మాకిచ్చిన
ఈ స్టేటస్ ను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. ఎప్పుడైనా మేము పొరపాటున నీ నుండి వేరయ్యే సమయాలు వచ్చినప్పుడు వెంటనే మాకు బుద్ధి వచ్చినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ ఎప్పటికప్పుడు మమ్మల్ని హెచ్చరిస్తూ తండ్రి నీ సన్నిధిలో నుంచి తొలగిపోకుండా కాపాడబడినట్లుగా నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాను. నిరంతరము నీ కృప మాకు తోడై ఉండినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.